హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఊహల పల్లకి. ఇవాళ మనం వినబోయే స్టోరీ హృదయం ఎక్కడున్నది పార్ట్ 11. కథలోకి నెమ్మదిగా యశస్వి వైపు ఒక్కో అడుగు వేస్తూ నడిచి రాసాగాడు విష్ణు. ఎందుకెందుకు అతని ఫీలింగ్స్ అతని చూపుల ద్వారా తెలుస్తూనే ఉన్నాయి. ఎన్నడూ లేనిది అతని చూపులకు ఆమె కలవరపడిపోయింది. తన కలవరం అతనికి తెలియకూడదని ఆమె గబాలను తల వంచేసుకుంది. చుబుకం వెళ్ళి ఛాతిని తగిలేలా. ఆమె కనురెప్పలు బిడియంతో బరువెక్కి వాలిపోయాయి. ఇద్దరి మధ్య అంగుళం చోటు కూడా లేనంత దగ్గరగా వచ్చాడతను. ఆమె ఊపిరి బిగబట్టింది. స్వర్గలోకాల్లో పూచిన పువ్వుని అపురూపంగా రెండు అరచేతుల్లో పట్టుకున్నట్టుగా ఆమె ముఖాన్ని పట్టుకున్నాడు. కాంతులీనుతున్న ఆ ముఖబింబం, ముక్కు మీద పడ్డ ఆ కుంకుమ అతనికి ఆగలేదు. వంగి ఆ కనుబొమ్మల మధ్య సున్నితమైన ఓ చిన్ని ముద్దు, బిడియంతో వాలిన ఆ కనురెప్పలపైన లలితంగా రెండు ముద్దులు, ముద్దుకే ముద్దొచ్చే ఆ బుగ్గలపై రెండో మెత్తని ముద్దులు పెట్టాడు. అతని శ్వాస వేగం అధికమైంది. తనని తాను నిగ్రహించుకుంటూ ఒక్క క్షణం ఆమె ముఖం మీద నుంచి తన ముఖాన్ని జరిపి చూశాడు. అదిరే ఆదరం, రుధిరవర్ణంలో మోము, వివశత్వంలో మేను. కూర్చుందాంరా. ఆమె భుజాల చుట్టూ చేతిని వేసి పసిపాపని నడిపించి తీసుకువచ్చినట్టుగా తీసుకుని వచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. తలుపు తీసి డోర్ స్టాపర్ని పెట్టి వచ్చి తన ఇంకో సోఫాలో కూర్చున్నాడు. ఇంతలో నీతు వచ్చేసింది. యశస్వి తలెత్తి నీతుని చూడలేక ఒళ్ళో ఉన్న చేతుల్ని చూసుకుంటూ ఉండిపోయింది. అతను నార్మల్గా ఉండటానికి ప్రయత్నిస్తూ ఆ హాల్లో ఓ మూలన ఉన్న వయలిన్ని చూస్తూ నీతు, ఆ వయలిన్ అంటూ ఆగిపోయాడు. యశస్వి ఉలిక్కిపడి తలెత్తింది. ఆ వయలిన్ తనదే డ్యూడ్. యశు వయలిన్ ఎంత బాగా ప్లే చేస్తుందో తెలుసా? అడిగింది నీతు. ఈజ్ ఇట్? కళ్ళల్లోకి చూస్తూ నెమ్మదిగా అడిగాడతను. ఆమె చిన్నగా తలూపి అంత లేదు, నీతు ఊరికి అలా చెప్తోంది, కంగారు పడింది. నీతు సంగతి నాకు తెలుసు కదా అంటూ నవ్వాడతను. యశు, పోనీ ఒక్క సాంగ్ ప్లే చేయొచ్చు కదా? నీతు అడిగింది. ఆ మాటతో యశస్వి నవ్వేసి, వద్దులే, ఇప్పుడు ప్లే చేస్తే అదేదో సామెత చెప్పినట్టుంటుంది అంది. వాళ్ళిద్దరూ కూడా నవ్వేశారు. ఐ విల్ మేక్ ఎ మూవ్ అంటూ లేచాడతను. యశు, ప్లీజ్, విష్ణుని సీ ఆఫ్ చేసి వచ్చే బాధ్యత నీదే, నీతు చెప్పింది. ఇట్స్ ఓకే అన్నాడతను. యశస్వికి బిడియం తగ్గింది. ఇట్స్ నాట్ ఓకే అతన్ని ఇమిటేట్ చేస్తున్నట్టు చెప్పి తలుపు తీసింది. నీతు నవ్వేసింది. లిఫ్ట్ దిగి బయటకు రాగానే అన్నాడతను. నేను వెళ్తాను, నువ్వు ఉండిపో. ఊహు, కారు దాకా వస్తాను, చిన్నపిల్లలా చెప్తూ అతని చెయ్యి పట్టుకుంది. ఇంకాసేపు నాతో ఉండొచ్చు కదా అన్న అభ్యర్థన. అతను సరేనన్నట్టు నవ్వాడు. ఆమె వస్తే తనకు బాగుంటుంది, కానీ తీరా కారు దాకా వచ్చాక ఆమెను వదిలేసి ఒక్కడే కారులో కూర్చొని స్టార్ట్ చేయగలడా? ఆమె అదంతా ఏం పట్టించుకోకుండా అతనితో పాటే బయటకు వచ్చేసింది. వెన్నెల రాత్రులు కావటం వల్ల వీధుల నిండా వెన్నెల పరుచుకుంది. కారు దగ్గరకు వెళ్ళాక, నేను బయలుదేరినా మరి? అడిగాడు. ఇంకొక 5 minutes ఉండొచ్చు కదా? బతిమాలుతున్నట్టే అడిగింది. టైం ఎంతైందో తెలుసా? నవ్వుతూ అడిగాడతను. ఎంతైంది? కార్ బానెట్ మీదకు వంగి అడిగిందామె. ఫ్లాట్కెళ్ళు, నీతు చెప్తుంది, నవ్వాడు. కార్లో అలా ఓ రౌండ్ వేసి వద్దామా? అడిగింది. తనను వదిలి వెళ్లాలని ఆ అమ్మాయికి అనిపించటం లేదని అతనికి ఇంకోసారి అర్థమైంది. పక్కన పార్కులో చలిగా కదులుతున్న చెట్లు, పచ్చిక మీద వాలుతున్న మంచు పూలు, జాలువారుతున్న వెన్నెల అన్నీ వదిలి మనసైన చెల్లి నుంచి వీడ్కోలు తీసుకుని కదిలి వెళ్లాలంటే ఎంత వేదన! తప్పదు కదా. వీడ్కోలు తీసుకుని అతను కారు స్టార్ట్ చేశాడు. ఖాళీ అయిన మల్లెల మాలల బుట్టలా ఉందతని మనసు. మరుసటి రోజుకి కూడా వాడకూడదని నీళ్లు జల్లి తడిబట్టలో చుట్టిన మల్లె చెండులా ఆమె గుండె బరువెక్కింది. రాను ఆఫీస్లో పని ఎక్కువ అవటంతో విష్ణుకి మాట్లాడటానికి కూడా టైం ఉండట్లేదు. యశస్వి తన పని పూర్తవగానే వెళ్ళిపోయేది. ఒక్కోసారి నీతుతో వెళ్ళేది, ఒక్కోసారి తనొక్కతే వెళ్ళిపోయేది. ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసేది. ఫోన్లో కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఆ రోజు అలానే విష్ణుకి కాల్ చేసింది. అతను ఫోన్ ఎంగేజ్డ్ వచ్చింది. అతను తిరిగి కాల్ చేస్తాడు అని ఎదురుచూడసాగింది. ఎంతకీ అతని నుంచి తిరిగి కాల్ రాలేదు. ఓ గంట ఆగి మళ్ళీ కాల్ చేసింది. అతని ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టి వర్క్ చేస్తుండటంతో ఆమె కాల్ అటెండ్ అవ్వలేకపోయాడు. ఆమెకి దుఃఖం వచ్చింది. 9 వరకు చూసి అతను ఫోన్ తీయకపోవడంతో తిరిగి ఆఫీస్కి వచ్చింది. అప్పటికీ అతను పనిచేస్తూనే ఉన్నాడు. ఎంత సీరియస్గా పనిచేస్తున్నాడంటే ఆమె వచ్చి ఆఫీస్లో కూర్చున్నా అతను గమనించలేదు. ఆ సంగతి ఆమెకు అర్థమైంది. అతని క్యాబిన్లోకి వెళ్ళి ఫోన్ కాల్ ఎందుకు ఆన్సర్ చేయలేదు అని అతన్ని అడగడానికి కూడా ఆమెకు నోట మాట రాలేదు. అతని ఎదురుగా కూర్చొని అడిగింది, నాకు కూడా ఏదన్నా పని చెప్పు అని. ప్లీజ్ యశు, ఇందులో నువ్వు చేయగలిగే పని ఏమీ లేదు. ఎక్స్క్లూజివ్గా నేను చేయాల్సిందే. ఈ పని అయిపోని, క్లయింట్తో నైట్ మీటింగ్ ఉంది, తల కూడా తిప్పకుండా చెప్పాడు.
ఆమె అలానే 2 నిమిషాలు కూర్చుని తర్వాత లేచి వెళ్ళి టీ తీసుకొచ్చి ఇచ్చింది. అతను టీ తాగడానికి 2 నిమిషాలు ఆగాడు. ఎందుకింత సీరియస్గా వర్క్ చేస్తున్నావు? నీకు తెలుసు కదా యశు, ఈ వీకెండ్ మా పేరెంట్స్ యూఎస్ వెళ్తున్నారు. నాకిక రేపటి నుంచి ఆఫీస్కి రావడానికి వీలవ్వదు. ఈ నెలాఖరులో నా స్టార్టప్ ప్రాజెక్ట్ గురించి సింగపూర్ వెళ్లాల్సి వస్తుందేమో. అందుకే ఈ పనంతా త్వరగా కంప్లీట్ చేస్తున్నాను. ఓపిగ్గా చెప్పాడు. అంటే వారం రోజులంతేనా? మరి నేనేం చేయను? దిగులుగా చిన్నపిల్లలా అడిగింది. తప్పదు కదమ్మా, నా మాట విని ఇంటికి వెళ్ళిపోయి నైట్లో మూవీ చూసుకో. నీ వయలిన్ ప్రాక్టీస్ చేసుకో. ప్లీజ్ కీప్ యువర్ సెల్ఫ్ బిజీ. తర్వాత నువ్వెలా చెప్తే అలా, ఓకేనా? ఆమెను దగ్గరకు తీసుకుని తల మీద ముద్దు పెట్టుకున్నాడు. బుద్ధిగా తలూపి వెళ్ళిపోయిందామె. ఇంటికెళ్ళినా అతని మీదే ధ్యాస. ఆ రోజు విష్ణు ఇక్కడే ఈ సోఫాలోనే కూర్చున్నాడు. గుర్తొచ్చి వెళ్ళి అదే స్థలంలో కూర్చుంది. అతనికి సంబంధించిన ఓ జ్ఞాపకం, ఓ మధుర స్మృతి ఆ ఇల్లంతా నిండిపోయినట్టు, అతని తాలూకా పరిమళమేదో ఇంకా అక్కడే మిగిలి ఉన్నట్టు అనిపించింది. అతనితో గడిపిన సమయాన్ని రీప్లే చేసుకుంటూ ఆ క్షణాల్లో తిరిగి జీవిస్తూ రోజు ఆఫీస్లో కలుసుకోవటం, ఇంటికొస్తే ఫోన్లో మాట్లాడుకోవటం, వారానికి 2 లేదా 3 సార్లు బయట కలుసుకోవటం, ఇవేవీ లేకుండా ఎలా ఆమెకు బెంగగా అనిపించింది. అతను పంపించిన టెక్స్ట్ మెసేజెస్, మెయిల్స్, వాట్సాప్ మెసేజెస్, వీడియోస్ తిరిగి చూసుకుంటూ తనకిష్టమైన పాటలు వింటూ కాలం గడిపిందామె. అతని పేరెంట్స్ అమెరికా వెళ్లారు. అలసట వల్ల ఇంటి దగ్గర నుంచే ఆఫీస్లో అందరికీ కావాల్సిన సూచనలు ఇస్తున్నాడు. ఆఫీస్ టైం పూర్తయిన తర్వాత అతనికి కాల్ చేసి అడిగిందామె. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్దాం అని. మా ఇంటికి రా, చెప్పాడతను. ఆ ఆహ్వానానికి గుండె జల్లుమంది. విష్ణు పేరెంట్స్ లేకుండా అతని ఇంటికి వెళ్ళటమా? ఆ ఏకాంతం మంచిదేనా? క్షణంసేపు భయం కూడా వేసింది. కానీ నా విష్ణుయే కదా, నన్నెందుకు బాధ పెడతాడు? నాకిష్టం లేని పని తనెందుకు చేస్తాడు? ఏం కాదు, తను విష్ణు చక్కగా కబుర్లు చెప్పుకుంటారు అంతే అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది. అరగంటలో అతని ఇంటి ముందు ఉంది. పాతకాలంలో బ్రిటిష్ కట్టడాలకు వాడే కొండరాళ్లతో కట్టిన కాంపౌండ్ వాల్. ఆ రాళ్ల మీద బఠానీ తీగల్ని పాకించారు. గేటుకి ఇరుపక్కలా ఉన్న స్తంభాల మీద బంగారు వర్ణం అక్షరాలతో రాయబడ్డ సురేఖ, శ్యామ్ సుందర్ అన్న పేర్లను తాపడం చేయించారు. కాంపౌండ్ వాలికి లోపల వైపు అశోక చెట్లు. ఆ పరిసరాలు చూడగానే మొక్కల పెంపకం పట్ల ఆ ఇంట్లో వారికి చాలా శ్రద్ధ ఉందని ఎవరికైనా అర్థమవుతుంది. ఆ ఇంట్లోకి వెళ్తుంటే ఆమె మనస్సంతా ఉద్వేగానికి లోనైంది. థ్రిల్లింగ్గా కూడా ఉంది. అతను పుట్టి పెరిగిన ఇల్లు అతని బాల్యాన్ని, విజయాల్ని, జ్ఞాపకాల్ని, సెంటిమెంట్స్ని, ఫీలింగ్స్ని అన్నింటినీ దాచుకున్న ఓ పెద్ద భాండాగారం. ప్రపంచంలో అతనికి అత్యంత ఆత్మీయులైన వారంతా ఉండే ఇల్లు. తలుపు తీసి చెప్పాడతను. ప్లీజ్ కమిన్. గోడకు ఆనించిన వెడల్పైన సోఫాలు, అందులో కుషన్లు, ఇంకో పక్కన దివాన్. కూర్చో, సోఫాను చూపించి చెప్పి తను వెళ్ళి ఇంకో సోఫాలో కూర్చున్నాడు. సోఫా బ్యాక్ రెస్ట్ మీద ఎడమ చేతిని అలా పొడుగ్గా చాపాడు. ఆమె కూర్చోలేదు, అలానే అతన్ని చూస్తోంది. కూర్చో యశు, మళ్ళీ చెప్పాడు. తల అడ్డంగా ఊపింది. ఎందుకు అన్నట్టు ప్రశ్నార్థకంగా చూశాడతను. నీ మనసులో తప్ప నీ పక్కన నాకు చోటు లేదా? గోముగా అడిగింది. ఎవరన్నారలా? కమాన్ రా, కూర్చో, నవ్వుతూ ఆమెనే మురిపంగా చూస్తూ పిలిచాడతను. బ్యాక్ రెస్ట్ మీద నుంచి చెయ్యి తీయబోయి ఆగిపోయాడు. ఆమె నవ్వుతూ వచ్చి పక్కనే కూర్చుంది. చెయ్యి తీయమనలేదు. ఆ చనువు తీయగా ఉంది. అతనేం హడావిడి చేయలేదు, ఆమెని కంగారు పెట్టలేదు. పాజ్లో పెట్టిన టీవీని రిమోట్తో ఆన్ చేశాడు. అంత క్రితం చూస్తున్న యాక్షన్ మూవీ మళ్ళీ మొదలైంది. వాల్యూమ్ పెంచబోతూ ఆగి చూస్తావా అని అడిగాడు. అతనికిష్టమైన యాక్షన్ మూవీస్ చూడడం ఈ మధ్య అలవాటు చేసుకుంటోంది. తలూపింది. సోఫాలో అతని పక్కనే అతన్ని పూర్తిగా ఆనుకొని కూర్చొని అతని భుజం మీద తలవాల్చి సినిమా చూడటం బాగుంది. సినిమా పూర్తయింది. ఎడమ చేత్తో ఆమె తల నిమిరి చెప్పాడు. కాఫీ తాగుదాం. 1 మినిట్ కూర్చో, ఇప్పుడే వస్తాను. అతను లోపలికి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చిచ్చాడు. ఫిల్టర్ కాఫీయా అడిగిందామె. అవునన్నట్టుగా తలూపాడు. ఆమె 2 చేతులతో కప్ పట్టుకొని కాఫీ తాలూకు వెచ్చదనాన్ని ముందు చేతులతో ఆస్వాదించి తర్వాత నెమ్మదిగా సిప్ చేసింది. కాఫీ తాగితే అయిపోతుందేమోనన్నట్టుగా ఒక్కో సిప్పే నెమ్మదిగా సిప్ చేస్తూ కాఫీ తాగసాగింది. ఆమె చూస్తూనే ఉంది. అతను చాలా చాలా కూల్గా, మామూలుగా ఉన్నాడు. ఇంకేంటి విశేషాలు అడిగాడు. కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. తర్వాత ఆఫీసు విషయాలు మాట్లాడుకున్నారు. అతను యథాలాపంగా అడిగిన ఓ ప్రశ్నకు ఆమె సాంకేతికపరమైన విషయాలను కూడా జోడించి మరీ వివరంగా, అనర్గళంగా మాట్లాడుతుంటే ఆశ్చర్యపోవటం అతని వంతైంది. కాలేజీలో ఒకప్పుడు తను ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి ఈ అమ్మాయేనా అని అతనికి సందేహం కూడా వచ్చింది.
ఇంత తొందరగా ఎలా పికప్ అయింది? అబ్బురంగా ఒక చిరునవ్వుతో ఆమెనే చూస్తుండిపోయాడు. అతని ఆరాధనాపూర్వకమైన నవ్వు చూసి ఆమె మాట్లాడడం ఆపేసింది. మై గాడ్ యశు, నువ్వేనా అసలు అని అడిగాడు. ఏమైంది అంది ఆమె అర్థం కాక. మీ కాలేజ్కి వచ్చి నిన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడెలా ఉన్నావు? ఓ మై గాడ్, సబ్జెక్ట్లో చాలా ఇంప్రూవ్ అయ్యావు. దట్ ఈజ్ అమేజింగ్ పొగుడుతున్నట్లుగా చెప్పాడు. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ బిడియంగా చెప్పిందామె. ఈ ఒక్క ప్రోగ్రామింగ్ జాగ్రత్తగా నేర్చుకుంటే ఇంక నీకు తిరుగు ఉండదు చెప్పాడు. తప్పకుండా అంది. అతనికి మనసులోనే ఎంతో సంతోషం వేసింది. ఇంటా బయట తను యశు చక్కటి జంట అవుతారు. యశు తనకి చాలా విషయాల్లో రైట్ హ్యాండ్గా ఉంటుంది. ఓకే, రాను ఆమెది పై చెయ్యి కూడా కావచ్చు. అది తనకు గర్వకారణం. త్వరలోనే తను ఎలాగూ ఓ కొత్త కంపెనీ స్టార్ట్ చేయబోతున్నాడు. యశు తనకి అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటుంది. నెమ్మదిగా ఇక్కడ ముఖ్యమైన పనులన్నీ ఆమెకు అప్పచెప్పేసి తాను ఆ స్టార్టప్ పనులు చూసుకోవచ్చు. ఏ పని చెప్పినా నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా ఉంటుంది. ఒకసారి ఆమెకు ఏదైనా పని అప్పచెప్తే ఇంకా నిశ్చింతగా ఉండొచ్చు. అతను మనసులోనే ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఇంకాసేపు కబుర్లు చెప్పుకున్నారు. టైం అవుతోంది, తిరిగి వెళ్ళిపోవాలి కదా అన్న బెంగ. అయినా బింకంగా చెప్పింది, నేను బయలుదేరుతాను. అప్పుడేనా అన్నాడతను. అన్న తర్వాత టైం చూశాడు. ఓ, చాలా టైం అయింది, పద పద అంటూ తొందర చేశాడు. వీడ్కోలు చెప్పడానికి గేట్ దాకా వచ్చాడు. గేట్ దాటి బయటకు వెళ్ళిన ఆమెను గేట్ మీద ముఖం ఆనించి అలా చూస్తుండిపోయాడు. చిన్న పిల్లల్ని చూస్తే బుగ్గలు సాగదీసి ముద్దు పెట్టుకోవాలనే కోరిక కలుగుతుంది కదా. సరిగ్గా అతనికి అలాంటి కోరికే కలిగింది. వెంటనే చేతులు కట్టుకుని నిలబడిపోయాడు. ఆ సంచలనం ఏమీ తెలియని ఆమె అతని వైపు దిగులుగా చూసింది. ఆ చూపుల్ని చూసి కలవరపడింది. అవే చూపులు యుగయుగాలుగా జ్ఞాపకాల కోసం తనలో లోలో అన్వేషిస్తున్న భావన కలిగించే చూపులు. ఎంత అపురూపంగా చూస్తాడు. రానంటున్న తన చూపుల్ని బలవంతంగా లాక్కొని బై చెప్పి బైకెక్కింది. తరచుగా అతని ఇంటికి వెళ్ళి తిరిగి వస్తుంటే ఆమెకు అతని మీద ప్రేమ మరింత ఎక్కువైంది. అందుకు కారణం అతని ప్రేమ, అతని ప్రవర్తన. నిన్ను మించింది నాకేముంది ప్రపంచంలో అన్నట్టుంటాడు. అతని సమక్షంలో ఉన్నప్పుడు తనకు ఏ సంకోచాలు ఉండవు. తను తనతో ఉన్నంత స్వేచ్ఛగా అతనితో ఉన్నప్పుడు కూడా ఉండగలుగుతుంది. అతను తనని అమ్మలా ఆప్యాయంగా చూసుకుంటాడు. బాధ కలిగినప్పుడు అమ్మలా సేద తీరుస్తాడు. భయం వేసినప్పుడు నాన్నలా ధైర్యం చెప్తాడు. నాన్న సమక్షంలో ఉన్నంత నిశ్చింతగా ఉండొచ్చు. ఇంతకన్నా జీవితంలో కావాల్సింది ఇంకేముంది? అతను కూడా ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. కొత్తల్లో పద్ధతిగా సోఫాలో కూర్చుని బుద్ధిగా ఉండేది. ఇప్పుడు దివాన్ మీద కూర్చుంటోంది. కాళ్ళు కూడా పైన పెట్టుకుని సౌకర్యవంతంగా మొహమాటం లేకుండా కూర్చుంటోంది. తినటానికి ఏమన్నా కావాలంటే అడుగుతోంది. ఎప్పుడూ ఒక్కలా ఉంటే అది కాలం ఎందుకు అవుతుంది? వయస్సు, వాతావరణం కొత్త కొత్త ఊహల్ని ఆలోచనల్ని ఇస్తూనే ఉంటాయి. అతని దగ్గర పెరిగిన చనువు వల్ల ఆమె ఆ రోజు బైక్ ఎక్కిన తర్వాత అల్లరిగా గాల్లోకి ముద్దు ఎగిరేసింది. అతను వెంటనే 2 చేతులు ముందుకు చాపి ఆ ముద్దుని అందుకున్నట్టు చేశాడు. ఆమె నవ్వేసి ఆగకుండా బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఇంటికి వచ్చినప్పుడు బుద్ధిగానే ఉంది. కానీ ఇద్దరి మదిలోనూ ఏదో గిలిగింత. ఒక వీకెండ్లో వాట్సాప్ మెసేజ్ పెట్టింది. ముద్దు ముచ్చట అన్నారు. ఆ ముచ్చట ఎప్పుడు? అతను తిరిగి బదిలిచ్చాడు. కొంతకాలం ఆగుదాం. ఆమె వెంటనే సమాధానం పంపింది. రేపు చేయాల్సిన పనిని ఈరోజు చేయాల్సిన పనిని ఇప్పుడే చేయమని కబీర్ దాస్ చెప్పాడు కదా. సమాధానంతో పాటు ముద్దు ఈమోజీలను కూడా పంపింది. యశు, ఆయన చెప్పింది ఇలాంటి పనుల గురించి కాదనుకుంటా. అతను సందేహం వెలిబుచ్చాడు. ముద్దంటే చేదా? నీకా ఉద్దేశం లేదా? ఇప్పుడు వద్దన్నావంటే కుర్రవాడేరా, ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా పాట వీడియో పంపించింది. గుడ్ సాంగ్ అని బొటనవేలు చూపుడు వేలు కలిపి బాగుంది అన్న ఇమోజీ పంపించాడు. ఆమెకు ఏం చెప్పాలో తోచలేదు. అలా కూర్చుండిపోయింది. తర్వాత ఎప్పుడో కిటికీలోంచి బయటకు చూసింది. ఆకాశంలో అక్కడక్కడ మబ్బులు ఒంటరిగా ఉన్న వాళ్లకు మరింత గుబులు పుట్టిస్తున్నాయి. విష్ణు ఇప్పుడేం చేస్తుండి ఉంటాడు? తన గురించి ఆలోచిస్తూ ఉండి ఉంటాడా? వెంటనే మొబైల్ తీసుకుని అతనికి కాల్ చేసింది. ఆమె కాల్ కోసమే ఎదురు చూస్తున్నట్టుగా అతను ఫోన్ తీసి హలో అన్నాడు. రేపు సాయంత్రం కలుద్దామన్నావు కదా, ఆ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేస్తున్నా. అయ్యో, ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఎందుకో తెలుసుకోవచ్చా? ఎందుకంటే మనం ఈరోజే కలుస్తున్నాం. అతను నవ్వేసి ఎక్కడా అని అడగబోయాడు. కానీ ఆమె కాల్ కట్ చేసింది. అతనికి ఏమీ అర్థం కాలేదు. తిరిగి తను కాల్ చేశాడు. కాల్ కనెక్ట్ అవ్వలేదు. ఇంకో 4 సార్లు చేసినా అదే పరిస్థితి. ఆమె తిరిగి కాల్ చేస్తుందేమోనని ఎదురు చూడసాగాడు. ఈలోగా కాలింగ్ బెల్ రింగ్ అయింది. తలుపు తీయటానికి మెయిన్ డోర్ వైపు 4 అడుగులు వేశాడో లేదో అంతలోనే టీపాయ్ మీదున్న మొబైల్ రింగ్ అయింది. ఆ రింగ్ టోన్తో మళ్లీ కంగారుగా వెనక్కి వచ్చాడు. స్వీట్ హార్ట్ కాలింగ్ అన్న అక్షరాలు డిస్ప్లే అవుతున్నాయి.
ఎంత సంతోషంతో మొబైల్ని ఇలా చేతుల్లోకి తీసుకుని ఆన్ చేయబోయాడు. మళ్ళీ డోర్ బెల్. అయినా అతను మొబైల్ ఆన్ చేసి ఏంజెల్ ఏమయ్యావు అడిగాడు. ఆమె కిలకిలా నవ్వింది. మాయమైపోయాను. ఈలోగా మళ్ళీ డోర్ బెల్. ఇంట్లో ఎవరూ లేకుండా ఒక్కడే ఉండటం ఎంత అసౌకర్యమో అర్థమైంది. కాలింగ్ బెల్ మోగుతున్నట్లుంది. చూడకపోయావా అడిగింది. చూస్తాను గానీ చెప్పు, నీ ఫోన్ ఎందుకు కలవలేదు? బెల్ ఆగకుండా మోగుతూనే ఉంది. కాలింగ్ బెల్ ఆగకుండా మోగుతోంది. ఓసారి చూడు, నీకోసం ఏ దేవతో వచ్చినట్టుంది అంటూ టీజింగ్గా నవ్వింది. నా దేవత అంటూ అతనేదో చెప్పబోతున్నాడు. కాలింగ్ బెల్ ఆగటం లేదు. 1 సెకండ్ లైన్లోనే ఉండు అంటూ మొబైల్ ఓ చేత్తో పట్టుకొనెళ్ళి విసురుగా తలుపు తీశాడు. ఇదండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.